గతంలో బాగా చేశారంటే వికలాంగులకి ఏ రకంగా ఉపయోగం పడలా. అసలు పెళ్ళైన వాళ్ళకి కానీ ఒక బండ్లు కానీ ఏం కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టు అతను ఇవ్వలేదు. మీ పేరండి? బౌరిశెట్టి సుబ్రహ్మణ్యం అండి. నమస్కారం అండి అందరికీ. ఎలా ఉందండి కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది కదా, ఈ 6 నెలల పరిపాలన అనేది చూసుకుంటే ఎలా అనిపించింది? అంటే గత 5 సంవత్సరాలు కూడా చూసాం, మరి పరిపాలన ఎలా అనిపిస్తుంది ఈ 6 నెలల్లో? 6 నెలల్లో పర్వాలేదండి. మాకు 3000 పింఛన్ వచ్చేది. నేను వికలాంగుని. నాకు 3000కి 6000 చేశారు. కానీ మాకు నడవలేని పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది మంచంలో ఉండేవాళ్ళు ఉన్నారు, లేకపోయిన మనుషులు ఉన్నారు. కానీ చదువు ఉండాలంటున్నారు. మరి ఇంట్లో పరిస్థితులు బట్టే మేము నడవగలం, వెళ్ళగలం. మాకు పొజిషన్ ఎలా ఉందంటే బయటకు వస్తానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. బండ్లు ఇస్తానన్నారు, ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు, మాకు నమ్మకం ఉంది. కానీ దానికి చదువుకున్న కాగితాలు కావాలంటున్నారు. చదువు ఉండే వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు, నడిసే వాళ్ళు ఉన్నారు, నడవపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగని అన్నిటికీ చదువుకున్న కాగితాలు కావాలి, ఇది కావాలి, ప్రూఫ్లు కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఒకటికొకటి లింకు లేకుండా చెప్తున్నారు. కానీ మేము ఇంత బాధపడుతూ కూడా మాకు 6000 వస్తుందని సంతోషమే. కానీ మాలాంటి లేని వాళ్ళకి పెళ్ళి అయ్యి వికలాంగులకి మరి మేము కూడా పిల్లలు ఉన్నారు, మాకు ఇల్లు వాకిలు ఉన్నది ఉంటుంది. ఎక్కడో తీసుకెళ్ళి పడేస్తే మేము నడవగలము, నడవలేము. అసలు ఆ పొజిషన్ ఏం బాగాలేదు. మాకు సంతోషంగా ఒక ప్లాట్ ఇస్తే, ఇల్లు ఇస్తే మాకు సంతోషంగా, మాకు చంద్రబాబు నాయుడు గారు మేలు చేసినట్టే మాకు, లోకేష్ బాబు గారు. ఇప్పుడు వికలాంగులకి 6000 ఫంక్షన్ చేస్తా అన్నారు కదండి, గతంలో ఎంత ఉండేది వికలాంగులకి ఫంక్షన్ అనేది? ఫస్ట్ స్టార్టింగ్ ఏమో 200 నుంచి పెరుగుతూ వచ్చింది మేడం. మళ్ళీ 3000 చేశారు. భర్త చనిపోయి 3000 అంటే ఈ పోయిన సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడే చేశారు. వృద్ధా పింఛన్ అని భర్త చనిపోయిన వాళ్ళకి పెంచారు, కానీ మాకు ₹1 పెంచల జగను. అయితే మాకు ఏంటి అసలు రూపాయి కూడా బాగానే చేశారంట కదా గతంలో బాగా చేశారంటే వికలాంగులకి ఏ రకంగా ఉపయోగం పడలా. అసలు పెళ్ళైన వాళ్ళకి కానీ ఒక బండ్లు కానీ ఏం కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టు అతను ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే పేద ప్రజలకు అండగా ఉన్నాను, ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఇంటింటికి అందించాను అంటున్నాడు కదా. అది అందలేదు మేడం. అది మామూలుగా చెప్పుకోవటానికే పనికి వస్తుంది, కానీ వినటానికి చూస్తానికి పనికిరాదు. మేము చెప్తున్నాం కదా, మా పరిస్థితి వికలాంగుల పరిస్థితే కదా మేడం. మాకైతే అందలేదు. మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మా పేటలో, మాకు ఎవ్వరికీ అందలేదు మా గ్రూప్లో. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 6000 చేస్తా అన్నారు, నిజంగానే 6000 చేసి అన్నమాట మీద నిలబడ్డారు ఆయన? నిలబడ్డారు మేడం. మీలాంటి వాళ్ళకి 6000 ఇవ్వడం అనేది ఒక ఉపాధి కలుగుతుంది అని చెప్పి ఆయన ఆలోచన విధానం అనేది ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది మేడం. కానీ ఇవ్వటం కరెక్టే మేడం. మేము చేతి పనిలో ఏదో పనులు చేసుకోవడానికి బండ్లు ఇస్తే మేము బయటికి వెళ్ళి నలుగురితో పాటు మేము కూడా ₹1 కష్టపడి ఒక చేతి పనులు చేసుకుంటాం. 6000 సరిపోద్ది మేడం. కానీ పెళ్ళి అయిన వాళ్ళకి సరిపోదుగా మేడం. ఒక్కలు ఉండే వాళ్ళకి అయితే మీకంటూ ఏదన్నా వికలాంగులకి ఒక వెహికల్ అనేది కూడా ఉపాధి కలిగిస్తే ఇంకా బాగుండిద్దని? చాలా బాగుంటుంది మేడం. అలా కలిగిస్తే చాలా సంతోషం పడతాం. ఇంట్లో వాళ్ళు కూడా పద్దాక మాకు అంటే అందరికి ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేమో మాకు బయటికి రావాలన్నా ఒకరి సాయం కావాలి. అదే నమ్మకం ఉందా అండి ఖచ్చితంగా ఇస్తారు, మీకంటూ మంచి రోజులు వస్తాయి రాబోయే రోజుల్లో అని? ఉంది మేడం. ఎందుకంటే మాకు 3000కి 6000 చేశారు కదా, ఆ సంతోషం ఇప్పటికీ మాకు చెప్పుకోలేము మేడం. అంత సంతోషంగా ఉంది. ఇస్తారనే గ్యారెంటీ మాకు ఉంది. మరి ఇవ్వాలని దేవుడికి కూడా ప్రార్థిస్తున్నాం. నారా లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? మరి డెవలప్ చేయాలి, మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలి, ఐటీ కంపెనీస్ రావాలి అని చెప్పి ఆయన విదేశాలు తిరుగుతున్నారు. రాబోయే రోజుల్లో వచ్చే జనరేషన్కి బంగారు భవిష్యత్తు అనేది ఉండాలి, పిల్లలు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇతర దేశాలకు వెళ్ళకూడదు, రాష్ట్రాలకు వెళ్ళకూడదు అని చెప్పని అంటున్నారు కదా. నిజంగా ఐటీ కంపెనీస్ తీసుకొస్తారని నమ్మకం ఉందా? ఉంది మేడం, ఉంది. చూస్తారని గ్యారెంటీ మాకు ఉంది. ఎందుకంటే మాకు వికలాంగులు చాలా ఇంట్లో వాళ్ళలాగా ప్రేమించి ఆదరించి మాట్లాడారు. మొన్న వెళ్ళాం మీటింగ్కి, వెళ్తే కూర్చోబెట్టి మాట్లాడారు. నారా లోకేష్ గారు? నారా లోకేష్ బాబు. ఎలా అనిపించింది ఆయన రిసీవింగ్ కానివ్వండి? చాలా బాగుందండి, బాగా నచ్చింది మాకు అంటే మా బెదర్కి మా సిస్టర్కి మేము ఎలాగ సంతోషంగా ఉంటాము అంత సంతోషంగా అంత సరదాగా ఉన్నాం మేడం. ఒక ఐటీ మినిస్టర్ ఆయన అంత సరదాగా ఉన్నారా? మీరు అసలు అనుకున్నారా ఆయన ఇలా ఉంటారని? అనుకోలేదు మేడం. ఎక్కడో కూర్చోబెడతారు, మాకు పట్టించుకోరు అనుకున్నాము. మేము ఎక్కడో దూరంగా కూర్చుంటే మమ్మల్ని చూసి పిలిచి దగ్గర కూర్చోబెట్టుకొని
మాకు దగ్గరకు పిలుచుకొని మాట్లాడి చేతులు పట్టుకొని ఏం కావాలి మీకు హెల్ప్ ఏం కావాలి మీకు బాగానే ఉందా ఏంటని మాట్లాడుతున్నారు మేడం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాయకులు కానివ్వండి ప్రతి ఒక్కరు ప్రజలకు అందుబాటులో ఉన్నారా? చాలా అందుబాటులో ఉన్నారు మేడం. ఒక మాటలో ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? చాలా సంతోషంగా ఉంది, ఇదే రావాలనుకుంటున్నాం మేడం.